సో చాలామంది న్యూలీ మామ్స్ ఫేస్ చేసే ఒకటి ఏంటంటే బేబీకి ఈరోజు ఏం ఫుడ్ ఇవ్వాలి, బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ లేకపోతే డిన్నర్లో కానీ ఏ ఫుడ్ హెల్దీగా ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని చెప్పి. సో నేను మీ అందరితో నా బేబీ స్ట్రాంగ్గా అండ్ హెల్దీగా గ్రోత్ అవ్వడానికి యూస్ఫుల్ అయిన కొన్ని ఫుడ్ రెసిపీస్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా పేజ్లో ఆల్రెడీ కొన్ని ఫుడ్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకున్నాను. ఒకసారి మీరు న్యూ పర్సన్స్ అయితే ఒకసారి పేజ్ని చెక్అవుట్ చేయండి. సో అందులో భాగంగా ఈరోజు మీతో ఒక హెల్దీ ప్యూరీని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ ప్యూరీలో నేను యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ లైక్ క్యారెట్, యాపిల్ అండ్ కీరా, వీటి వల్ల బేబీకి మంచిగా ఐసైట్ పెరుగుతుంది అండ్ ఆల్సో ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. కీరా వల్ల హైడ్రేటింగ్గా కూడా ఉంటారు పిల్లలు, హైడ్రేషన్ వస్తుందన్నమాట. బేబీకి 8 months ఉన్నప్పటి నుంచి ఈ ప్యూరీని ఇవ్వటం స్టార్ట్ చేసుకోవచ్చు మనము. దీనికి కావాల్సింది మనం క్యారెట్, యాపిల్, కీరా ముందుగా చెప్పుకున్నాం కదా. ఫస్ట్ క్యారెట్, యాపిల్, కీరాని మంచిగా పీల్ చేసేసుకుని వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కీరాలో లైక్ సీడ్స్ ఉన్నాయి కదా, ఆ సీడ్స్ని మనం రిమూవ్ చేసేసుకోవాలి. అలా రిమూవ్ చేసుకున్న తర్వాత కీరాని కూడా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం 10 to 15 minutes స్టీమ్ చేసుకోవాలండి. స్టీమ్ చేసుకోవడం వలన న్యూట్రిషన్స్ అనేవి బెటర్ ప్రిజర్వ్ అవుతాయి వెన్ కంపేర్డ్ టు బాయిలింగ్. సో టైం ఉంటే స్టీమ్ చేసుకోండి, లేదంటే ప్రెషర్ కుక్కర్లో ఒక 3 whistles వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి వెజ్జీస్ అండ్ ఫ్రూట్ని. స్టీమ్ చేసుకున్న తర్వాత మనం వాటిని చల్లార్చుకోవాలి, మంచిగా చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుని బ్లెండ్ చేసుకోండి స్మూత్ పేస్ట్గా. సో ఈ ప్యూరీ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చిన్న బేబీస్కి సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. సో ఈ ప్యూరీ చాలా ఫ్లెక్సిబుల్ అండి. 2 years, 3 years, 5 years ఉన్న పిల్లలు కూడా చాలా బాగా తినొచ్చు, మదర్స్ కూడా తినొచ్చు. మన అందరికీ హెల్దీ అండ్ టేస్టీ ఆప్షన్. నేనైతే నా బేబీతో కలిసి ఈ ఫుడ్ని ఎంజాయ్ చేస్తాను. సో నాకు హెల్దీ, నా బేబీకి హెల్దీ అన్నమాట. వన్స్ ట్రై చేసి చూడండి, రిజల్ట్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయి. నా బేబీకి చాలా నచ్చింది. సో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే మనందరికీ హెల్త్ కోసం సింపుల్ టేస్ట్ అండ్ న్యూట్రిషన్ ఆప్షన్ ఇది. ట్రై చేయండి. హ్యాపీ ఫీడింగ్. ఇలాంటి మరిన్ని హెల్దీ ఫుడ్ ఐడియాస్ కోసం ఫాలో అమ్మ ప్రయాణం 27. థ్యాంక్ యూ.